దేశ రాజకీయాల్లో ఊహించని మలుపు. ఇన్నాళ్ళు బెంగాల్ అంటే మమత, మమత అంటే బెంగాల్ అన్నట్లుగా సాగిన సామ్రాజ్యంలో అయితే ఇప్పుడు బీటలు వారాయా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరి దీదీ కోట మరి కుప్పకూలిందా? అదేవిధంగా మరోవైపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆపరేషన్ అక్షర్కు స్వస్తి పలుకుతూ ఇతర పార్టీల నేతలకు మరి గేట్లు మూసేసింది. అసలు మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయారు? ముఖ్యంగా ఇక్కడ స్టాలిన్ వంటి యమాహెమీలు ఎందుకు వెనకబడ్డారు? బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అనుసరిస్తున్న ఆ కొత్త స్ట్రాటజీ ఏంటి? మరి ఈ వీడియోలో మనం మొత్తం క్లియర్ కట్గా వీడియో మొత్తం ఈ వీడియోలో చర్చించుకుందాం. మీరైతే వీడియోకి లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మమతా సామ్రాజ్యంలో మరి ఎందుకు అంత పతనం కావాల్సి వచ్చింది? అసలు మమత ఓడిపోయిద్దని ఎవరైనా అనుకున్నారా? ఎవ్వరు కానీ కనీసం తక్కువ సీట్లతోనైనా మరి గెలిచేది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అంటేనే ఒక విప్లవాల గడ్డ అంటారు. కానీ ఈసారి ఫలితాలు మరి విశ్లేషకులకు మాత్రం సైతం ఆశ్చర్యపరిచింది. మరి తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ 10 ఏళ్లకు పైగా తిరుగులేని మెజారిటీ శక్తిగా వెలిగిందన్నమాట పశ్చిమ బెంగాల్లో. కానీ ఈసారి మాత్రం యాంటీ మరి ప్రభుత్వ వ్యతిరేకత మరి దీదీని కోలుకోలేనంత దెబ్బతీసిందనమాట. మరి పశ్చిమ బెంగాల్ ప్రజలు అంత పగబట్టి ఉన్నారా? అవినీతి ఆరోపణలు, టీఎంసీ కేడర్ స్థాయిలో జరిగిన అవినీతులు మరి ఎన్నో ఉన్నాయి. తోలాబాజీ మరి వసూళ్లు దందనమాట. అక్కడ మరి సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చింది పశ్చిమ బెంగాల్. మరి మహిళా ఓటర్లు మరి యూటర్న్ తీసుకొని మరీ బీజేపీకి ఓట్లు గుద్దారంటే మామూలు విషయం కాదది. మమతాకు మరి పెట్టిన కోటలా ఉండేది అక్కడ మహిళా ఓటర్లు అనమాట. మరి అలాంటి మహిళా ఓటర్లే మరి మమతాను దూరం పెట్టారంటే అక్కడ అవినీతి పాలన ఎలా జరిగిందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా హిందూ ఓటర్లు, అదేవిధంగా ముస్లిం మైనారిటీల పట్ల మమత మరి అనుసరించిన వైఖరి మరి బీజేపీకి హిందూ ఓటర్లు మరి గుప్తుగా మళ్లించేలా చేసింది అనమాట. ముఖ్యంగా దీదీ మాత్రమే కాదండి, అటు తమిళనాడులో కూడా స్టాలిన్ కూడా మరి ఓడిపోవటం కారణం ఒక హిందూ ఓటర్లేనమాట. ఊహించని ఓటమి చవి చూసిందంటే అక్కడ విజయ్ మరి టీవీకే ప్రభంజనం ముందు డిఎంకే పాత మరి చింతకాయ పచ్చల్లాగా మరి మారిపోయింది. అక్కడ కూడా సనాతన ధర్మం మరి అక్కడ ఈ హిందూ ఓటర్లు మరి అంత మల్లటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక విషయం గమనించి తమిళనాడులో మాత్రం దీపం పెట్టాలన్నా సరే ఆ స్టాలిన్ ప్రభుత్వంలో కోర్టు నోటీసులు కావాలి. మరి అలాంటి పరిస్థితిలో మరి టీవీకే పార్టీని అక్కడ ప్రభంజనం మరి మామూలుగా లేదు. ఇక అసలు విషయానికి వద్దాం. బెంగాల్లో బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మనం ఏంటో చూద్దాం. వైడ్ చర్చనీయాంశంగా అవుతుంది. ఏంటంటే ఇక్కడ సాధారణంగా ఏ పార్టీ అయినా సరే అధికారం వైపు వెళ్తుంటే ఇతర పార్టీల నేతలు కూడా మరి ఇతర పార్టీల నేతలను చేర్చుకొని మరి బలం పెంచుకోవాలని చూస్తుంటారు. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం రివర్స్ గేర్ వేసింది. ఏంటంటే మరి ఇతర పార్టీల నుండి ముఖ్యంగా టీఎంసీ నుండి నేతలను ఇకపై చేర్చుకోం మరి అని బెంగాల్ బీజేపీ నాయకత్వం తెగేసి చెప్పేసిందనమాట. అసలు తెగేసి చెప్పేసింది. ఎందుకు ఈ నిర్ణయం? మరి ఎందుకు అంటే టీఎంసీ నుండి వచ్చిన నేతల వల్ల పార్టీలో క్రమశిక్షణ
తప్పుతుందని బీజేపీకి మరి ఆలోచన వచ్చింది. అందుకని మరి వారిని చేర్చుకోమని మరి మా కేడర్లోని వద్దని తెగేసి చెప్పేసిందనమాట. కష్టపడి పనిచేసి పాత కార్యకర్తలను మరి పక్క పార్టీ నుండి వచ్చిన వారికి మాత్రం పదవులు ఇస్తుంటే అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ పదవులు ఇస్తుంటే అసంతృప్తిగా ఉన్నారు. మరి క్లీన్ ఇమేజ్ మరి టీఎంసీ అనుసరించిన మరి కుళ్ళిన రాజకీయ మార్గాన్ని మాత్రం తాము అనుసరించబోమని స్వచ్ఛమైన నేతలతోనే ముందుకు వెళ్తామని మరి బీజేపీ పశ్చిమ బెంగాల్లో స్పష్టమైన మరి ఇలాంటి నినాదాన్ని ప్రకటించేశారు. మరి అక్కడ బీజేపీ తీసుకున్నది మంచి నిర్ణయం కాబట్టి అదేవిధంగా హిందూ గుడిలపై హిందూ దేవాలయాలపై మరి మమతా చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. మరి ఎక్కువ శాతం మరి ముస్లింలకే మరి అక్కడ పట్టం పట్టేది. అదేవిధంగా బీజేపీ నేతలు మరి అక్కడ ఏమంటున్నారంటే మమతా బెనర్జీ రాజకీయ హింసతో మరి అరాచకంతో నిండిపోయింది పశ్చిమ బెంగాల్లో. ఆ కుళ్ళిన రాజకీయాలను మేము చేర్చుకోము అని అక్కడ గెలిచిన నేతలు కూడా మరి చెప్తున్నట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. గతంలో టీఎంసీ నుండి బీజేపీలోకి వచ్చిన వారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చూశాం. టీఎంసీ నుండి వచ్చి బీజేపీలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు అసలైన కార్యకర్తలను క్వాలిటీ మరి ఓవర్ క్వాంటిటీ అనే సూత్రాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నమాట. అయితే ఈ నిర్ణయంతో బెంగాల్లో మాత్రం టీఎంసీ నేతలకు దిక్కుతోసని పరిస్థితి ఏర్పడింది. మరి ఒకవేళ పార్టీ మారాలనుకున్న అటు బీజేపీ తలుపులు మాత్రం తెరిచేదే లేదని మరి బీజేపీ కేడర్ చెప్పేసింది. మరి దీదీ నీడలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట పశ్చిమ బెంగాల్లో. మరి గెలిచిన వ్యక్తులు ఉంటారు, వారికి మాత్రం బీజేపీలో చోటు లేదు, ఇక దీదీకానే ఉండాలని మరి బలోపేతం చేసేసింది. ఎందుకంటే గతంలో చూశారు మరి టీఎంసీ నుంచి బీజేపీకి వచ్చి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ ఎమ్మటే టీఎంసీకి జంప్ అయిపోయినారు. అదేవిధంగా వారు చేర్చుకున్నా సరే ఇప్పుడు మరి పార్టీ మరి గబ్బుపట్టే ఆలోచన ఉందని మరి బీజేపీ భావించినట్టుంది. అదేవిధంగా ఇది కేవలం బెంగాల్కు మాత్రమే పరిమితం కాదండోయ్. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మరి ఆధిపత్యం తగ్గుతుందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బెంగాల్లో మమత, తమిళనాడులో మాత్రం స్టాలిన్ వంటి తిరుగులేని నాయకులు కూడా ప్రజాక్షేత్రంలో ఇక్కడ ఓడిపోవడం అంటే ఇక్కడ మామూలు విషయం కాదు. అట మమత, స్టాలిన్ ఓడిపోయారంటే మరి ఏ రేంజ్లో ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కొత్త రక్తాన్ని, కొత్త ఆలోచనని కోరుకుంటున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో విజయ్ ఎలాగైతే యూత్ ఐకాన్గా మారారో మరి బెంగాల్లో మాత్రం బీజేపీ కూడా ఒక కొత్త తరహా కేడర్ను మాత్రం తయారు చేసే పనిలో పడింది. మరి స్పష్టంగా ఉంది. మరి పశ్చిమ బెంగాల్లో ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల వరకు బీజేపీ బలోపేతం చేయాలని మరి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. అక్కడ ముఖ్యంగా ఏవైతే కొన్ని లక్షల మంది ఓటర్లు ఉన్నారో అవన్నీ తొలగించేశారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగిందండి. మమతా బెనర్జీ ఈ షాక్ నుండి తేరుకొని మళ్ళీ పుంజుకుంటారా, లేక బీజేపీ అనుసరిస్తున్న ఈ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ బెంగాల్ గడ్డపై జెండా పాతేస్తుందా అనేది మరి మా అధికారికంగా కోసం ఆపరేషన్ మరి అక్షర్లే చూసే ఈ రోజుల్లో మరి చేర్చుకోం అని చెప్పడం బీజేపీ వేసిన ఒక పెద్ద మరి జోదం అని చెప్పుకోవచ్చు. మరి బీజేపీ ప్లాను మరి మామూలు విషయం కాదు. ఇది ఎంతవరకు ఫలిస్తుందో కాలమే నిర్ణయించాలి. దీనిపై ఈ యొక్క వీడియోపై మరి బీజేపీ చేసిన టీఎంసీ మరి గెలిచిన వ్యక్తులను కూడా మేము చేర్చుకోము అన్నదానికి మరి బీజేపీ మరి మంచి నిర్ణయమే తీసుకుందా, లేదా వాళ్ళు కావాలని మరి దీదీని మరి రాజకీయ సన్యాసం కోసమే మరి చేయాలనుకున్నారా అనేదే మీ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా పేరు విశ్వరూపాచారి. జై హింద్.